నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ఏ విషయాన్నైనా సమసిపోవాలని చూడాలి ప్రతి ఒక్కళ్ళు. అంటే ఒక మాట మనం తప్పన్నా అవతల వాళ్ళు దాన్ని అభ్యంతరం ఎక్స్‌ప్రెస్ చేసిన వెంటనే మనం ఆ మాటని వెనక్కి తీసుకొని సమసిపోయేటట్టు ఉండాలి. కానీ అదే పనిగా రెచ్చగొట్టుకుంటారంటే దీని వెనకమాల ఎవరో ఉన్నారన్న డౌట్స్ ఖచ్చితంగా వస్తాయి. లేకపోతే నీ నైజమే రెచ్చగొట్టే నైజమై ఉండాలి. ఈ రెండిట్లో ఒకటి మాత్రం స్పష్టీకరత ఉంటుంది. దీనికి మించి థర్డ్ ఆప్షన్ ఉండదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూలో ఇదే అనిపిస్తుంది నాకు. ఎక్కడికెళ్ళినా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈ టాపిక్స్ లేనిదే ఇతనికి ముద్ద దిగట్లేదు. ఎంత మేధావి, తెలంగాణ మేధావి అని చెప్పుకున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ రోజు రోజుకి ఇలా ఎందుకు పడిపోతున్నాడో నాకు అర్థం కావట్లా. అతను చేసిన వ్యాఖ్యలు ఎవరో చెప్పారు, ఏదో విన్నాడు, కానీ నేను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు కేసు కూడా వద్దన్నారు. తర్వాత ఇక్కడ తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడారు, ఆయన్ని పిచ్చిగా తిట్టారు. తిట్టిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా చేశాడు. ఇతని పైన ఏబిఎన్ ఒక వీకెండ్ కమెంటరీ కూడా చేసింది. ఇదంతా రచ్చ అయిపోయింది అనుకున్న నాగేశ్వర్కి ఇది సంతృప్తి ఇవ్వట్లేదు. తనకి ఒక రకంగా ఈరోజు డౌన్ ట్రాడన్ స్టేజ్కి వస్తుంది ఖచ్చితంగా. సోషల్ మీడియాలో కానీ టెలివిజన్స్లో కానీ నాగేశ్వర్ వస్తున్నాడంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది స్విచ్ ఆఫ్ చేసేస్తున్నారు. ఆర్ దే చేంజింగ్ ద ఛానల్స్. నాకు వద్దు నాగేశ్వర్, ఇంటం ఇష్టం లేదు. ఇది వరకు దాకా నాగేశ్వర్ అంటే నేను పాజిటివ్ వినేదాన్ని. ఇప్పుడు నాగేశ్వర్ గురించి నేను వినాలంటే ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ నాట్ వాచింగ్ హిమ్ అని చెప్తున్నారు. నెగిటివ్ నేను మాట్లాడదలుచుకోవట్లేదు ఇక్కడ. ఈరోజు అతను ఏం మాట్లాడాడో ఒక్కసారి విందాం. ఎందుకు ఈ రెచ్చగొట్టుకోవటం? నీ వెనకమాల ఎవరున్నారు? లేకపోతే రెచ్చగొట్టడమే నీ నైజమా నాగేశ్వర్? ఈ ప్రశ్నలకు ఒకసారి సమాధానం మనం ఈరోజు శోధిద్దాం. నన్ను సురేష్ రెడ్డి గారు చాలా రోజుల క్రితం అడిగారు, అసలు కలిసినప్పుడు, ఇంకా బయట ఎందుకున్నావు, జైల్లో లేవా అని. అంటే నాకు తెలియదు సార్, మరి ఇంతవరకు పెట్టలేదు అన్నా. సో దానికి సిద్ధమే. ఈ మధ్య నేను నా భావ ప్రజ్ఞ స్వేచ్ఛతో ఏదో మాట్లాడితే నా పైన కేసులు పెట్టారు. అది కూడా ఎక్కడంటే సర్పవరం, ఇంద్రపాలెం అని కాకినాడలో పెట్టారు. ఏమైనా కేసులు అంటే, ఒకటి, ఈయన వల్ల సమాజంలో భయంకరమైన అల్లర్లు జరుగుతున్నాయని. నా వల్ల ఒక్క దోమ చావాలి, ఒక్క ఈగ చావాలి, కానీ భయంకరమైన అల్లర్లు జరుగుతున్నాయి. రెండు, ఈయన వల్ల కులాలు కత్తులు, కటారాలు, తుపాకులు, ఆయుధాలు పట్టుకుని కొట్లాడుకుంటున్నారు. ఈయన వల్ల సమాజం అల్లకల్లోలం అయిపోతుంది. అందువల్ల ఈయన కనీసం 3 ఏళ్ళైనా జైల్లో పెట్టాలని కేసు పెట్టారు. అది కూడా నోటీస్ ఇవ్వకుండా జైల్లో పెట్టచ్చు అని కేసు పెట్టారు. మళ్ళీ నోటీస్ ఇస్తే వాళ్ళు ఎవడన్నా నేను పాదయాత్ర చేస్తున్నాం అనుకున్నారు, ఏమనుకున్నారు. సో ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే భావ ప్రజ్ఞా స్వేచ్ఛ కూడా. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమంటున్నాడంటే, నేను చేసిన దానివల్ల ఏదో కులాల మధ్యలో చిచ్చు పెట్టానంట, నేను ఇది కాకుండా కత్తులు కటారులతో కొట్టుకునేంత స్టేజ్కి తీసుకొచ్చాను. నాగేశ్వర్, నువ్వు చేసిన స్టేట్మెంట్ డెఫినెట్లీ నీకు ఒక క్రెడిబిలిటీ ఉందని సొసైటీ నమ్మింది. ఆ క్రెడిబిలిటీ నమ్మిన దాని ప్రకారం నువ్వు ఎన్కాష్ చేసుకోవడానికి ట్రై చేస్తే బ్యాక్లాష్ ఫేస్ చేసావు. నువ్వు అడ్డంగా బ్యాక్లాష్ ఫేస్ చేసావు. ఏమైంది? చివరికి పవన్ కళ్యాణ్ ఇంటర్ఫీర్ అయ్యి నీ మీద కేసులు ప్రొసీడ్ అవ్వద్దన్నాడు. అందుకని నువ్వు ఆగావు. రెండోది, కేసు పెడితే తప్పేంటి? నువ్వు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు. ఏమని ఇస్తున్నావు? ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్లో టీడీపీ వాళ్ళు జస్ట్ ఇన్స్టెంట్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి, లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్న ఈడీ నోటీసులు ఫేస్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని బెస్ట్ ఫ్రెండ్ అమిత్ షా అని నువ్వు చెప్పావు. కేంద్ర హోంశాఖ మంత్రికి జగన్మోహన్ రెడ్డి బెస్ట్ ఫ్రెండ్ అంటే కూటమి ప్రభుత్వం అరెస్ట్ అండ్ ఫోకస్ చేస్తున్నంత హుచ్ కల్లా మొత్తం అబద్ధం అనేగా ప్రూవ్ చేయడం నువ్వు. ఇదా నీ మేధావితనం? కులాల మాట ఎవరు తీసుకురావాలి? నువ్వు తీసుకొస్తున్నావు కొత్తగా కులాల మాట. నీ వల్ల దోమ చావలేదు, ఈగ చావలేదు. ఎగ్జాక్ట్లీ నీ పొజిషన్ అదే. ఇప్పుడు నువ్వు ఏ న్యూస్ చెప్పినా దోమ కాదు కదా, దోమ పెట్టిన గుడ్డు కూడా చావదు. నీ క్రెడిబిలిటీ ఎంత పడిపోయింది. నువ్వు చేసుకున్న సిచ్యువేషన్ తర్వాత నువ్వు మేధావని ఎవరు నమ్మటం మానేశారు. తప్పేం లేదు. ఇది కూడా భావ ప్రకటన స్వేచ్ఛ. ఈ భావ ప్రకటన స్వేచ్ఛలో నీ గురించి నేను మాట్లాడచ్చు. ఈరోజు నువ్వు మేధావని నమ్మడం మానేశావు. ఇరు రాష్ట్రాల గురించి మాట్లాడితే అపర మేధావిగా అయినా చెప్తావేమో అనుకున్నావు. నువ్వు మాట్లాడడం మానేస్తావు. ఏంటి? నోటీస్ లేకుండా అరెస్ట్ చేస్తే నువ్వేదో పాదయాత్ర చేసి ఏం చేస్తావు? ఆంధ్రప్రదేశ్లో నీ పైన కేసు పెడితే తెలంగాణలో పాదయాత్ర చేస్తావా? పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టకూడదు, కానీ నువ్వు మాత్రం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి పాదయాత్ర చేసి తెలంగాణలో పాదయాత్ర చేస్తే ఎవరికి ఉపయోగం? నీ వెనక వాళ్ళు నడిచేది మళ్ళీ 5 జర్నలిస్టు బూతులు తిట్టుకుంటాను. నీకు తెలుసు ఏంటి అటర్ ఫ్లాప్ షో. పాదయాత్ర పొలిటికల్ పార్టీస్ దాకా అక్కర్లేదు. కానీ నీ పరిస్థితి ఏంటంటే దోమకు పుట్టిన గుడ్డు కూడా ఈరోజు నిన్ను చూసి దేనికే చావదు. యూ లాస్ట్ యువర్ క్రెడిబిలిటీ. దీన్ని మళ్ళీ రెచ్చగొట్టి భావ ప్రకటన స్వేచ్ఛకి తీసుకొచ్చి అబద్ధాలనే ప్రచారం చేయటం ఒక గ్రేట్ జీనియస్ యాక్టర్ నువ్వు ఇంకా నమ్మి తిరుగుతున్నావు చూడు. దిస్ ఇస్ యువర్ కంప్లీట్ ఫాలోయింగ్ మూమెంట్. దీన్ని విట్నెస్ చేస్తుంటారు ప్రతి ఒక్కళ్ళు. ఫేస్బుక్, సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్స్ పడిపోతున్నారని ఆయనే చెప్పుకున్నారు. తదాస్తు. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ కమెంట్స్ ప్రతిసారి
ఇష్యూని రెచ్చగొట్టి ఎక్కడికక్కడ ఎక్స్ప్రెస్ చేయడంలో మీ ఒపీనియన్ ఏంటి? ఎవరైనా ఉండి రెచ్చగొడుతున్నారా, లేకపోతే రెచ్చగొట్టడం ఇతని స్వభావమా? దీనిపైన మీ ఒపీనియన్స్, కమెంట్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.